సో కింగ్డమ్ మూవీకి అయితే వెళ్తున్నాం ఫైనల్లీ. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటా? నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హైగా ఉన్నాయి. కొండన్న ఈసారైనా కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అనిరుద్ అయితే కుత్తరాం బీజిఎం చేస్తున్నాడు. సాంగ్స్ అయితే ఇప్పుడు దాకా క్రేజీ ఉన్నాయి. బక్కోడు అని చెప్పి మళ్ళీ మొన్ననే చెప్పాడు. చూద్దాం మూవీలో బక్కోడు ఎట్లా కొడతాడో, కొండన్న ఏం చేస్తాడో. నా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాకపోతే నాకు మూవీ నచ్చదు, ముందే చెప్తాను. టీజర్, ట్రైలర్, ఇంకా రిలీజ్ డేట్ ప్రోమో అయితే చాలా బాగున్నాయి నిజంగా. ట్రైలర్ అయితే నా ఫేవరెట్ పార్ట్. అక్కడ కృష్ణ థియేటర్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇంకా చూడాలి ఏమవుతుందో. వాట్స్కూలే కదా. సో గైస్ కృష్ణాదికి అయితే వచ్చాం. చూద్దాం మూవీ ఏమైతే. అన్న నమస్తే. ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్మిషన్ బ్లాక్ మాత్రం బాగా ఇచ్చాడు ట్విస్ట్ కదా. బీజిఎం మాత్రం అనిరుద్ధ్ తాగట్లేదు. వేరే లేదు. నీకు ఎవరు యాక్టింగ్ నచ్చింది? అఫ్కోర్స్ విజయ్ దేవరకొండ, ఇంకా వాళ్ళనే సత్యదేవ్. అఫ్కోర్స్ సత్యదేవ్ ఫెనామినల్ యాక్టర్, కానీ ఇక్కడ మాత్రం పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసారు. కానీ అవుట్ ఆఫ్ బాక్స్ నాకు ఆ మురుగన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మురుగన్ మనం ఇంకా చూడలేదు పూర్తిగా. చూసాక నేనే చెప్తాను. కానీ ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ లేకుండా మంచిగా టైట్ ప్యాక్ అయితే బాగుంది ఫస్ట్ హాఫ్. సో ఫైనల్గా అయితే సినిమా అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. నీకేమనిపిస్తుంది? అయితే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఓవరాల్ సినిమా అయితే నచ్చింది. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. పాజిటివ్స్ ఏంటి? లైక్ బీజిఎం, అనిరుద్ధ్ బీజిఎం చాలా బాగుంది. బక్కోడు మామూలుగా కాదు, చింపేశాడు. నెక్స్ట్ వచ్చేసి మన స్క్రీన్ ప్రెజెన్స్ దేవరకొండ కొండన్న. ఇంకా బెస్ట్ అయితే సత్యదేవ్ యాక్టింగ్. సెకండ్ హాఫ్లో ఆయన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. సపరేట్ మూవీ కూడా తీయచ్చు ఆయనతో, అంత బాగుంది ఆయన యాక్టింగ్. ఆ సీన్లో చూస్తే అనిపిస్తుంది. నీకేమనిపించింది? నాకు సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ఒక్కొక్క ఫ్రేమ్ చాలా చాలా బాగుంది మూవీలో. నువ్వేమనుకో? ఓకే, పర్లేదు. మరి అంత తోపు కూడా కాదు, మరి నార్మల్ కూడా కాదు, బాగుంది. స్టోరీ కూడా బాగుంది. ఏం లాగ్ ఏం లేకుండా ఫస్ట్ హాఫ్ అయితే చాలా టైట్గా డైరెక్ట్ స్టోరీకి వెళ్ళింది. కాకపోతే సెకండ్ హాఫ్లో అయితే కనెక్షన్స్ ఏం సరిగ్గా ఇవ్వలేదు. క్లైమాక్స్ పోర్షన్ వరకు కూడా మంచిగానే ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత హై మూమెంట్ సెకండ్ హాఫ్లో లేవు. అండ్ ఎండింగ్ వచ్చేటప్పటికైతే డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే కనెక్షన్ సరిగ్గా ఇవ్వలేదు. ఆ ఎలకాల వాయిస్ ఓవర్ కూడా నాకు సరిగ్గా అనిపించలేదు. డిసడ్వాంటేజెస్. ఇంకా హీరోయిన్ కూడా క్యారెక్టరైజేషన్ అంతగా లేదు. ఆమెకు మంచి రోల్ అయితే ఇచ్చారు, కాకపోతే ఎక్కువ స్కోప్ ఏం లేదు. ఇంకా లెంతీ ఉంటే బాగుంటుంది. ఎందుకు వస్తుందో అర్థం కాదు, ఎందుకు వెళ్తుందో అర్థం కాదు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం? 6.5. 6.5, 7. 6.5 to 7 ఇస్తాం అంతే. సినిమా అయితే బాగుంది, వెళ్ళండి. కాకపోతే ఎండింగ్ ఒక్కటి డిసప్పాయింట్ వస్తుంది. కాకపోతే కొండన్న స్క్రీన్ ప్రెజెన్స్ కమ్బ్యాక్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మేక్ షూర్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్.